ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాకు ఆమోదం దక్కింది. సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ ఆమోదించారు. దీంతో డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. జూన్ 1వ తేదీన లేదా 3వ తేదీన డీకే శివకుమార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు కాంగ్రెస్ అధిష్టానంతో వీరిద్దరూ కీలక సమావేశం కానున్నారు. కొత్త శాసనసభ పక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించనున్నారు. ప్రస్తుతం శివకుమార్ నిర్వహిస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి మరొకరిని ఎంపిక చేయడంపైన చర్చించే అవకాశం ఉంది. రాజ్యసభకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని చెబుతున్న సిద్ధరామయ్య తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మరి డీకే శివకుమార్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? ఇక దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. నిన్న రాజీనామా చేశారు సిద్ధరామయ్య. గవర్నర్ అందుబాటులో లేదు. మరి సమాచారంతో నిన్న లేట్ గా తన రాజీనామాను ఆమోదించడం జరిగింది. సో దీంతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడానికి టెక్నికల్ గా లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. సో ఈ రోజు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఇప్పుడు ముఖ్యంగా మంత్రివర్గం మీద, మంత్రివర్గ కూర్పు మీద వాళ్ళ చర్చలు జరుపుతా ఉన్నారు హైకమాండ్ తో. ఎవరెవరిని మంత్రి పదవి తీసుకోవాలి, ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి, ఎవరెవరి డిప్యూటీ ఇవ్వాలి, దీని మీద హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరిపిన తర్వాత సిఎల్పి లీడర్ గా డీకే శివకుమార్ ఎన్నుకుంటారు, శాసనపక్ష నేత ఎల్పీ లీడర్ గా. ఆ తర్వాత గవర్నర్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రమాణ స్వీకారం కోసం ముహూర్తం కూడా చూసుకుంటున్నారు. మంచి రోజు కూడా చూసుకొని జూన్ 1 లేదా 3వ తేదీన, వాస్తవానికి రేపే అనుకున్నారు కానీ కాస్త లేట్ అయింది. ఎందుకంటే ఇటు గవర్నర్ నిన్న లేకపోవడము, ఆమోదం లేట్ గా రావడము, ఆ తర్వాత సిద్ధరామయ్య కూడా కొంత అలకతో ఉండడంతో, ఎందుకంటే ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఆయన తీసుకోవాలని అధిష్టానం చెప్పింది. సో బలవంతంగా బై ఫోర్స్ గా అతను రాజీనామా చేసినట్టుగా మనం తెలుస్తా ఉంది. సో దీంతో కొంత అలిగినట్టుగా, అలక చెందినట్టే కనబడుతుంది సిద్ధరామయ్య, నన్ను రాజీనామా చేయించారని. సో దీంతో ఈ రోజు అదే చర్చకు రానుంది. సిద్ధరామయ్యను మరి ఎలా వాడుకుంటారు, ఎందుకంటే ఆయన రాజ్యసభ ఇస్తారన్నారు కానీ ఆ రాజ్యసభ ఆయన నాకు వద్దు, నేను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటాను, ఎమ్మెల్యే కొనసాగుతాను, అటు పార్టీ డెవలప్మెంట్ కు ఇటు ప్రభుత్వానికి నేను సహకరిస్తానని చెప్పినప్పటికీ వాస్తవంగా తన మనసులో ఇంకా కొంత అలక ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. తను ఏదో కోరుకుంటున్నాడు, సో అది బయటకు చెప్పలేకపోతున్నాడు. సో దాన్ని ఈ రోజు హైకమాండ్ దగ్గర చర్చించే అవకాశం ఉంది. డీకే శివకుమార్ కు సహకరించాలి. ఒకవేళ మీరిద్దరు కనుక ఇలా ఒకవేళ ఇష్యూస్ వస్తే, రెండు వర్గాలుగా చీలిపోతే అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అవుతుంది. బీజేపీ కాచుకొని కూర్చుంది. ఎప్పుడైనా ఏదైనా అవకాశం వస్తే వాళ్ళని క్యాప్చర్ చేయడానికి బీజేపీ కాచుకొని కూర్చుంది అనే సమాచారాన్ని ఈ రోజు హైకమాండ్ సిద్ధరామయ్యను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతాయి. ఆ తర్వాత కేబినెట్ యొక్క కూర్పు, శాఖలు, ప్రమాణ స్వీకారం యొక్క తేదీ ఈ రోజు ఢిల్లీలో ఖరారు కానుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.